అమరసత్రయ పునఃతః కృష్ణాయ తస్మై నమః. అమ్మో 5 అయిపోయింది, లేసిపోవాలి, పొద్దుపోయింది. బా ఈరోజు లేస్తూనే నిజంగా చాలా ప్లెజెంట్గా అనిపించింది. అసలు ఎక్కడుంది ఇంత ప్లెజెంట్నెస్ అక్కడ? ఎప్పుడు చూసినా సరే మొబైల్ రింగ్ టోన్స్తోనే లేస్తాం. ఈరోజు మాత్రం నిజంగా ఒక అద్భుతంగా లేచాం. ఇలా న్యాచురల్గా బర్డ్స్ అన్నీ కూడా ఇలా పిలుస్తున్నట్టు, అలాగే నేచర్లో ఇలా వాక్ చేస్తుంటే అసలు వాకింగ్ అంటే గుర్తొచ్చిందండి. చక్కగా ఈ మట్టి, అలాగే మంచుతో తడిచిన ఇటువంటి గడ్డి, వీటి మీద కదా నడిస్తే మన ఫుట్కి, అలాగే తద్వారా మనకి ఈ ఎర్త్లో ఉండే ఎలిమెంట్స్ ద్వారా మనకు ఒక షింక్ అనేది ఏర్పడుతుంది. లేస్తూనే వాకింగ్కి వెళ్తామండి. ఎక్కడ వెళ్తున్నారు వాకింగ్కి? చక్కగా సిమెంట్ రోడ్స్ మీద, లేదంటే తార్ రోడ్ల మీద. దీనివల్ల మీకు మీ అందరూ చెప్తున్నదే ఏమవుతుంది అంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఎందుకు రావండి మోకాళ్ళ నొప్పులు? ఇలా మనం ఫుట్ వేయడం వల్ల, అది కూడా మనకి కాళ్ళకి ఎటువంటి చెప్పులు లేకుండా, చూడండి కాళ్ళంతా చక్కగా మట్టి, అలాగే ఈ మంచు బిందువులతో తడిచి ఎంత బాగుందో. ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే అనీవెన్గా ఫుట్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. దీనివల్ల కదా మన బాడీలో స్ట్రక్చర్ కానీ, లేకపోతే షేప్ కానీ చాలా నీట్గా వస్తుంది. అసలు ఇలాంటి వాతావరణంలో కనీసం అట్లీస్ట్ 2 or 3 monthskైనా వస్తే మైండ్ అండ్ బాడీ రెండు కూడా చక్కగా రిలాక్సేషన్ అవుతాయి కదా. రావడానికి ట్రై చేయాలండి. మోనిక, ఏంటో ఈ పిల్లలు ఈ పాటలు ఇవి అయినా లేవరు. మోనిక లేమ్మా. అబ్బాయి ఏంటమ్మా, ఇంకా ఏడెక్కడ అయింది? లెగుస్తానులే. లేమ్మా, ఏంటి ఇంకా తెల్ల చూస్తున్నావు? ఎందుకమ్మా ఇప్పుడు ఆ రేడియేషన్స్ అన్ని? నీకు ఇప్పటికే ఒంట్లో బాగాలేదు కదా. నాకు తెలుసు, నువ్వు వెళ్ళమ్మా. ఎన్ని బెనిఫిట్స్ అసలు. ఇప్పుడు ఇలా వాకింగ్ చేయమని లైక్ ఇదే చెప్తుంది. ఏమైందమ్మా? ఏంటి మేడం ఇది అసలు వాకింగ్ మేడం? ఒక షూ లేదు, రన్నింగ్ ట్రాక్ లేదు, ఈ ధూళిలోనే నడుచుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా ఇదే ఇది మేడం మా అమ్మతోని. ఇక్కడ వాకింగ్ చేయడం మంచిది కాదా? ఏంటి మేడం, ఒక షూ లేదు, వాకింగ్ ట్రాక్ కూడా లేదు. అదే అక్కడ మన సిటీలో అయితే వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి, లేదంటే చక్కగా జిమ్కి వెళ్ళి ఏసీలో చేసుకోవచ్చు మేడం. మేము ఆ వాకింగ్ కోసమనే ఇలాంటి వాతావరణాన్ని వెతుక్కుంటూ వస్తే, మీకుండే వాతావరణంలో వాకింగ్ చేయడానికి అసలు మీకు ఇంట్రెస్టే లేదు. అసలు ఇక్కడ వాకింగ్ చేయడం వల్ల బెనిఫిట్ తెలుసా? ఇలా నేచురల్గా ఇంత మంచి గాలిని, ఇప్పుడు మీరు సొఫిస్టికేటెడ్ రూమ్స్లో వాకింగ్ చేయడానికి, లేకపోతే కాంక్రీట్ రోడ్స్ మీద వాకింగ్ చేయడానికి, ఇక్కడికి అసలు తేడా మీరేం గమనించట్లేదా? ధూళి మేడం, ధూళి దాన్ని అనుకుంటే ఎలా అవుతుందమ్మా? ఈ మట్టి మన కాలికి తగలాలి కదా. ఈ కాలికి తగలడం వల్ల మన బాడీలో ఉండే ఒక కెమికల్ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇలా మనం అడుగులు వేయటానికి, రోడ్డు మీద అడుగులు వేయడానికి తేడా లేదా? షూస్తో అడుగులు వేయడం వల్ల, అది కూడా మనం తార్ రోడ్ల మీద అడుగులు వేయడం వల్ల ఏంటి ఉపయోగం చెప్పండి? ఓకే, జిమ్కి అంటున్నాం, ఏసీ అంటున్నాం, సఫిస్టికేషన్ అంటున్నాం, లేదు ఇంకా ఇన్ని పెట్టుకొని అసలు ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఏముంది? నేను చక్కగా నేచర్, ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుంది, మంచుతో కూడుకున్నటువంటి ఇటువంటి గడ్డి, ఇంకా అంతకుమించి ఏం కావాలి? ఎందుకు ఎప్పుడు కూడా అదే లైఫ్ స్టైల్? అసలు ఈ లైఫ్ స్టైల్ ఒకటి ఉంది అనే విషయం కూడా మీకు తెలియట్లేదే. చూడుదా, నాతో పాటు వాక్ చేయి, ఎంత బాగుంటుందో. నీ అంటే పడిన ప్రతి ఫుట్ కూడాను ఒక మంచి వ్యాలిడే కదా. దీన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? కానీ అందులో ఉన్న కంఫర్ట్ ఇందులో రాదు కదా మేడం మనకి. కంఫర్ట్ అనేది మనకి సొఫిస్టికేటెడ్ గదుల్లోనే చూసుకుంటున్నాం తప్ప ఆరోగ్యం విషయంలో ఎవరు చూసుకోవట్లేదమ్మా. మా వాకింగ్ అయిపోయిందమ్మా. ఇంకా మేడం జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ మేడం. మేడం ఏంటి లేచిపోయారు? నిద్ర పట్టిందా మేడం? బ్రహ్మాండంగా నిద్ర పట్టింది. లేవడం ఏంటి, ఆల్రెడీ అవన్నీ పొలాలు చూసుకుంటూ చక్కగా వాక్ చేసుకుంటూ, ఈ అమ్మాయి మధ్యలో వాకింగ్. పాప మేడం. ఈ అమ్మాయి మీ పాపేనా? మన ఇంటికి వచ్చారు మేడం అని. ఓకే, మరి మీరు ఇంత న్యాచురల్ గా అన్ని పొలం పనులు అన్ని చేస్తుంటే ఈ అమ్మాయి అసలు వాకింగ్ కూడా సరిగా చేయట్లేదు, అసలు ఇష్టం లేదంటుంది. మేడం పిల్లలు కదా మేడం.
ఏంటి ఆవు గడ్డి పెడుతున్నారా? అవును మేడం. పాలు తీసారా అండి? లేదు మేడం, ఆవు ఎదతో ఉంది. అంటే అంటే సూల్తో ఉంది మేడం, ప్రెగ్నెంట్. ఓహో, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పాలు తీయరా అండి? మేడం తీయము. అసలు నిజంగా వాట్ ఏ కన్సర్న్ అండి. నిజంగా నాకు ఇలాంటివి చూసేటప్పుడు సిటీ లైఫ్ లో కనీసం పక్కవాడు ఏమైపోతున్నాడో కూడా మేము పట్టించుకోం. ఇక్కడ పాపం అది ఒక ప్రెగ్నెన్సీతో ఉంది, దాని ఇబ్బందిని అర్థం చేసుకుని దానికి ఈ టైంలో పాలు తీయడం అసలు ఇష్టం ఉండదు అనే విషయాన్ని కూడా మీరు గమనించి దాంతో మమేకమై చేయడం రియల్లీ గ్రేట్ అండి. హ్యాట్స్ ఆఫ్. అసలు చూసావా మౌనిక, తను ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి అమ్మ పాలు తీయట్లేదు అంటే దాని అవస్థని ఇక్కడ ఆవిడ అర్థం చేసుకున్నారు. అంటే ప్రకృతిని చదువుకోవడం అంటే ఇది. దీనికి మనం చదువుకున్న చదువులేమి మనకి ఎక్స్ప్లెయిన్ చేయవు కదా. ఆ చదువుకున్న చదువుల్లో ఈ టైంలో మనం పాలు తీయకూడదని మనకి ఎక్కడ చెప్పబడి ఉండలేదు కదా. కానీ ఈ టైంలో పాలు తీయకూడదు, పాలు తీస్తే అది ఇబ్బంది పడుతుంది అనే విషయాన్ని అమ్మ గమనించి తనకి చక్కగా ఫీడ్ చేస్తున్నారే తప్ప తను ఇబ్బంది పెట్టలేదు. ఇదే కదా ఈకో సిస్టమ్ అంటే. అవును మేడం, మీరు చెప్తుంటే అర్థం చేసుకొని చూసుకుంటుంటే చాలా బాగుంది మేడం, అర్థం అవుతుంది మేడం. రిలేషన్ అనేది ఎప్పుడంటే అప్లికేషన్ మెథడ్ ఉంటేనే మనకి ఏదైనా అర్థం అవుతుంది. సరేనా? మేడం, మీరు రోజు ఇలాగే వచ్చి పొలంలో కూర్చుంటారా? కూర్చుంటాం మేడం. నాకు అర్థమైంది మేడం, ఎంత ప్లెజెంట్గా ఉండడానికి కారణం ఈ ప్రకృతి, ఈ పొలాలు. అసలు ఈ మీకు తెలిసి చేస్తున్నారో తెలియక ఇక్కడ కూర్చుంటున్నారో తెలియదు కానీ ఇది నిజంగా ఒక మంచి హైడ్రోథెరపీ మేడం. అవునా మేడం? ఇలా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మీరు దీని పొలంకి వెళ్తున్న వాటర్ అంటున్నారు కదా, పొలంకి వెళ్తుంది. ఓకే, ఈ మట్టి నెక్స్ట్ ఈ రెండు ఈ వాటర్ ఇలా రెండు మ్యాగ్నెట్ అయ్యి మనకి ఇలా తగలటం వల్ల మనకి మంచి థెరపీ కూడా అవుతుంది అనమాట. మంచి అంటే ప్రకృతి వైద్యం అంతా కూడా చక్కగా మీ ఊర్లో చూస్తున్నాం మేడం. అసలు ఎన్నాళ్ళు అవుతుందో ఇలా చూడటం కూడా. ఇలా ఈ బర్డ్స్ రోజు వస్తాయండి? రోజు వస్తాయండి. ఓకే, రోజు వస్తాయి. సుమారుగా అంటే రోజు ఇదే లైఫ్ స్టైల్లో ఉంటారా మీరు? ఉంటామండి. మరి ఎలా మేడం అంటే రోజు ఇందాక మీరు చెప్పారు కదా 4 o'clock కి మీ స్టైల్ స్టార్ట్ అయిపోతుంది లైఫ్ స్టైల్ అని. మరి ఇంకా మార్నింగ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ సుమారుగా ఏం తింటారు? అసలు ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు మేడం? 6 కల్లా స్టార్ట్ అవుతుంది మేడం. మొత్తం లెగిచిన దగ్గర నుంచి పొంచి పూజ అవన్నీ అయిపోయిన తర్వాత 6 స్టార్ట్ అవుతుంది. ఓకే, అన్ని వాటర్ తాగడం అవన్నీ అయిపోయిన తర్వాత పిల్లల కోసం ఇడ్లీ, రోజు కొర్రలు ఉప్మా, ఓకే, లేకపోతే సోడిపిండి అట్టు ఇలా వేసి పెడుతూ ఉంటాం మేడం. ఇవన్నీ డైట్ ప్లాన్ గా ఫాలో అవుతున్నారా మీరు? మేడం పూర్వం నుంచి అమ్మమ్మ వాళ్ళు చేస్తున్నవే కదా మేడం. ఓకే, అవే అలాగా ఎక్కడ కూడా వాటిని మార్చకుండా అవే పద్ధతుల్ని మీరు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కానీ మంచి లైఫ్ స్టైల్ మేడం. అసలు ఇలా నేచర్ తో మనం ఎంత కనెక్ట్ అయి ఉంటే మనకి ఫుడ్ అనేది ఎనర్జీని ఇస్తుంది మేడం. కానీ ఇచ్చిన ఫుడ్ మనకి ఎంత ఎనర్జీ ఇస్తుందో మనం అంతే ఎనర్జీని నేచర్ నుంచి కూడా తీసుకోవడానికి ట్రై చేయాలి. ఈ నేచర్ ఇప్పుడు సిటీలో లేదు. కానీ అట్లీస్ట్ ఇలా మేము ఇక్కడికి వచ్చి ఇలా స్పెండ్ చేస్తున్నందుకు ఎన్నో రోజులకు సరిపడా ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. చాలా ప్లెజెంట్ గా ఉంది మేడం. మేడం డైలీ పొలంకి వస్తుంటారా? వస్తుంటాం మేడం. ఓకే, ఇది మాదే. ఆహా, చాలా బాగుంది. ఏం చేస్తారు పొలంలో? అంటే పనులు చేయించుకుంటారా మీరు? ఏమైనా చేస్తారా? చేస్తాము, చేయించుకుంటాం మేడం. ఫస్ట్ నారు వేస్తాం మేడం. విత్తనాలు నారు వేసిన తర్వాత అది ఒక 5-6 ఇంచెస్ కొంచెం పెరిగిన తర్వాత ఉడుపులకి రెడీ చేస్తాం మేడం. ఓకే, ఉడుపులు అయిన తర్వాత ఉడుపులు ఇలా ఉడిచేస్తాం అనమాట. ఉడిచిన తర్వాత కొంత గాబు అనేది పుడుతుంది. మళ్ళీ గాబు తీయాలి మేడం. గాబు అంటే వేస్ట్ మొక్కలు ఉంటాయి కదా మేడం, ఈ వరి కాకుండాను వేరే వీడి సైడ్స్ అంటే మధ్య మధ్యలో పెరిగిన తీస్తాం మేడం. ఓకే, తీసిన తర్వాత మరి నీరు అవన్నీ చూసుకుంటూ ఉండాలి మేడం. ఇంకా రోజు మీకు ఇలా పని అంతా సరిపోతుంది అనమాట? ఉంటుంది మేడం, సరిపోతుంది. మార్నింగ్ చక్కగా మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తినేసి పొలంకి వస్తుంటారు. మరి లంచ్ లోకి ఏం ప్రిపేర్ చేసుకుంటారు? మామూలు మేడం పప్పు ఉంటుంది, రోజు ఆకుకూర అయితే ఒకటి ఉంటుంది, కర్రీ ఉంటుంది. ఎప్పుడు కూరలే మేడం, టమాటా వేసి ఫ్రైలు అవి కాకుండా కూరలు. అసలు ఫ్రై కర్రీస్ ఏం చేసుకోరు మేడం ఎప్పుడు, అందుకని ఎక్కువ కూరలే మేడం. టమాటాతో జ్యూస్ కర్రీస్ అన్ని చేసుకుంటారు, అలాగే ఆకుకూర కూడా ఉండటం మేడం. కానీ అద్భుతం ఏంటంటే మీరు చేస్తున్నవన్నీ కూడా మంచి న్యూట్రిషనల్ ఫుడ్స్ ఏనండి. అంటే మీరు ఏదైతే రోజు నిత్యం ఉంటున్నారో అది ఒక ప్రాక్టీస్ లైఫ్ లా అనిపిస్తుంది
వస్తుంది అనమాట. కానీ అది మీకు తెలియకపోయినా కూడా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఇలా మీరు స్ట్రాంగ్గా ఉన్నారు అంటే నిజానికి ఏంటంటే మీకు 2 కిడ్స్ ఉన్నప్పటికీ ఇంకా ఇంప్రెషన్ ఏంటంటే మీకు ఒక మనోడు ఉన్నప్పటికీ కూడా మీరు ఇలానే ఉన్నారు అంటే నిజంగా మీరు తింటున్న ఫుడ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు తినే ఫుడ్కి సరిపడా ఇంత మంచి ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడాను. చాలా బాగుంది మేడం, చాలా ఇంప్రెసివ్గా ఉంది మీ లైఫ్ స్టైల్ అంతా కూడాను మేడం. అంటే మరి జీవనం ఇలాగే ఉంటుంది మేడం. ఇక్కడ మేడం మీరు రోజు ఇక్కడ నుంచే వాటర్ తీసుకొచ్చుకుంటారా? ఇక్కడ నుంచే తెస్తాం మేడం, మాకు సోర్స్ ఇదే, ఇక్కడ నుంచే మోసుకుంటాం. మోటార్ ఏం లేదా అండి? మోటార్లు ఏం లేవు మేడం. ఓకే, ఇలా రోజు మీరు చేత్తోనే తీసుకోవాలా? చేత్తోనే మేడం. ఓకే, కానీ ఏంటంటే మీ జీవన విధానంలోనే మొత్తం అన్ని ఎక్సర్సైజులు ఉన్నాయండి. మేము ఏదైతే కూర్చోబెట్టి ఎక్సర్సైజెస్ వీటిని చెయ్యండి అని చెప్తున్నాము అలా అని చెక్క బిందెని కూడా భలే అవలీలుగా ఎత్తేసారు. అది కూడా రాగి బింది. ప్రత్యేకించి అందరికీ కూడా రాగి బిందులో మంచినీళ్ళు మాత్రమే తీసుకోమని చెప్తాం. ఇది పట్టుకోనా? పట్టుకోండి. బాగుంది మేడం, ఎక్సర్సైజ్ అలాగే పని రెండింటినీ కూడా ఏకకాలంలో కంప్లీట్ చేస్తున్నారు. అవును మేడం. మేడం ఎంత చక్కగా ఈ పనిని అలాగే అసలు స్ట్రెస్ లేకుండా చేయడం నిజంగా నాకు బాగా నచ్చింది మేడం. అంటే ఇప్పుడు మీరు చదువుకున్నారు, చదువుకొని కూడా ఈ పల్లెటూరులో ఉండడానికి ఉంటూ ఇలాంటి పనులన్నీ చక్కగా అవలీలుగా చేయడానికి దానికి చాలా అంటే మైండ్ కూడా విల్లింగ్ ఉండాలి. అసలు ఎలా మేడం ఇదంతా సాధ్యం? అంటే మా పెద్దమ్మ గారు ఉన్నారు మేడం, అన్ని చెప్తారు ఎలా చేయాలి ఏంటి మన అన్ని అక్కడి నుంచే మేము చూసి నేర్చుకున్నాం మేడం. నిజంగా అంటారు మేడం, అందుకనే పెద్దవాళ్ళ మాట చద్దన్న మూట అని. అలా అది చద్దన్న మూట అని తెలిసినప్పటికీ కూడా ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు కాలం పిల్లలు వినట్లేదు. వింటే గనక ఇలాంటి టెక్నిక్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. నేను చక్కగా పనిలోనే ఇలాంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ వెతుక్కుంటే గనక ఇటు ఆరోగ్యం ఇటు ఆనందం రెండు ఒకేసారి ఏకకాలంలో వస్తాయి. తాతగారు పొద్దున్న లేస్తున్నప్పటి నుంచి మీరు ఇలా పొలము పనులు ఇలా బిజీగానే ఉంటారా? ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 దాకా మాకు వ్యవసాయం డ్యూటీ. ఓకే, ఎప్పుడు ఇక్కడే ఇదే నచ్చుతుందా? పొలం మీద నచ్చడమే మరి మా వృత్తి అది. ఓకే, ఈవిడే మా పెద్దమ్మ. ఓకే, నమస్తే అమ్మా, బాగున్నారా? ఓకే, ఏంటి మేడం ఎప్పుడు చూసినా మీరు ఇలాగే అంటే కట్టెల పొయ్యి మీదే వండుతారా? ఓకే, ఓకే, అంటే ఇంక గ్యాస్ ఏది వాడరా? అవసరానికి వాడుతాం. ఓకే, మాక్సిమం వంట అంతా దీని మీదే చేస్తారా? ఓకే, ఏం చేస్తున్నారు? పాయసం. ఏంటండి ఈరోజు స్పెషల్? ఆదివారం కదా. ఆదివారం పాయసం చేస్తారండి? పరవాన్నం చేస్తాం మేడం. ఇక్కడ స్పిరిచువల్ అండ్ హెల్త్ రెండు కూడా కలిసి చేస్తున్నారనమాట. చాలా బాగుంది మేడం. ఇంకా ఏదైనా సరే ఇలా రిలేట్ చేస్తూనే తింటూ ఉంటారనమాట. డైట్ ఫుడ్ నే మీరు ఎంచక్క నార్మల్ ఫుడ్ లాగా తీసుకుంటున్నారు. వెరీ గుడ్. డిన్నర్ ఏం చేస్తారు? డిన్నర్ మేడం జొన్న రొట్టెలు లేకపోతే ఓదలు సమీట్లతో రొట్టెలు అవి చేసుకుంటే మేము ఏదైతే డైట్ చార్ట్ లో రాస్తున్నామో అది మీ డైలీ లైఫ్ లో ప్రాక్టీస్ గా ఉందన్నమాట. ఓకే, అందుకనే మీ హెల్త్ అందరూ కూడా చాలా బాగున్నాయి, ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు. మీకు సుమారుగా ఒక 70 ఏళ్ళు పైన ఉంటాయి కదండి? ఉంటాయండి. ఓకే, ఉంటాయి మేడం. మొత్తానికి రోజంతా ఏదో ఒక పనిలోనే ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడే మీరు కొంచెం రిలాక్స్డ్ గా కూర్చున్నట్టున్నారు. పని చేసాం మేడం, రొటీన్ పనే కదా మేడం, అలసట అనేది ఏమీ ఉండదు మేడం. ఓకే, అసలు అంత పని చేసినా కూడా మీకు అది పనిలాగా కానీ అలసట కానీ అనిపించలేదు. నాకు తెలిసి మీరు ఆ పనిలోనే రిలాక్స్ అయ్యారు, అందులోనే ఆరోగ్యాన్ని కూడా వెతుక్కుంటున్నారు. మేడం ఆరోగ్యం అంటే గుర్తొచ్చింది మేడం, మీరు మా ఫ్రెండ్ చెప్పింది నేచర్స్ ఇది గిఫ్ట్ అనేది చేస్తున్నారు కదా మేడం, అన్ని ప్రకృతి పరంగాను. అంతేనండి. పాప కూడాను కొంచెం హెల్త్ ఇదైంది మేడం, 10 రోజులు వచ్చింది రెస్ట్ కోసం. ఓకే, పాప ఏమైందమ్మా? బ్లడ్ తక్కువ ఉంది మేడం. ఓహో, ఓకే. ఏం చేస్తుంటావు? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. ఓకే, ఏజ్ అమ్మా? నాకు 25 మేడం. 25 ఇయర్స్. ఇప్పుడే బ్లడ్ తక్కువ అయిపోయింది. అసలు ఏం చేస్తుంటారు? ఎన్నింటికి లేస్తారు? మార్నింగ్ 8-8:30 అవుతుంది మేడం లేచి. చాలా ఎర్లీగా లేచేస్తున్నారు, 8-8:30 అంటే. ఓకే, మరి లేచిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఏంటి మరి ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేసుకుంటారా? లేదు మేడం, మేము 9 కల్లా లాగిన్ అయిపోవాలి. సో ఫాస్ట్ గా రెడీ అయిపోతాం. మాక్సిమం బ్రెడ్ జామ్ ప్రిఫర్ చేస్తాను, లేదనంటే బయట ఎక్కడైనా టిఫిన్ చేసేస్తాను. ఓకే, అంటే మరి 8-8:30కి మీరు లేచేస్తారు కాబట్టి అంత ఎర్లీగా 9 o'clockకి లాగిన్ అవ్వాలి కాబట్టి అందులో కూడా చాలా కష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటున్నారు, బ్రెడ్ జాము. ఓకే, మరి వాట్ అబౌట్ లంచ్ మా? లంచ్ ఏముంది మేడం, అక్కడ వర్క్ దీన్ని బట్టి టైం కుదరక మాక్సిమం స్విగ్గీ జొమాటో ఆర్డర్ అయ్యి మేడం. మన కోసమే ఉన్నాయి కదా ఇవన్నీ. ఓకే, అంటే ఏ ఫుడ్ ఆర్డర్ చేస్తారు?
లైక్ బిర్యానీ, సూపర్ కాజు కాంబినేషన్స్. కర్రీ ఆహా, ఇలాంటివి. ఓకే. మంచి మసాలా అన్నీ వేసుకొని బిర్యానీ తీసుకుంటారు. అట్లీస్ట్ మరి నైట్ అయినా కూడా మనం ఏమైనా హోమ్లీ ఫుడ్ ప్రిపేర్ చేస్తామా, లేకపోతే మేడం ప్రిపేర్ చేసుకుంటాం మేడం. పిల్లలు బిర్యానీ అవి అడుగుతారు. మాకు Okay. దొరికిన టైం నైటే కదా మేడం. నైట్ టైం బిర్యానీ Okay. ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. మరి స్లీప్ ఓవర్ ఎన్ని అంటే ఎంతసేపు ఉంటుంది, ఎన్నింటికి పడుకుంటారు? మాక్సిమం డిన్నర్ అయిపోయాక అలా బయటకు వెళ్తాం మేడం పిల్లలతోని. ఇంకా వచ్చినప్పటికి 11-11:30 అవుతుంది. సో ఇంకా అలా ఫ్రెష్ అయ్యి కాసేపు రీల్స్ అవి చూసుకొని మాక్సిమం 12 అవుతుంది మేడం. ఓకే. Sleeping time. మీ లైఫ్ స్టైల్ అంతా ఇలానే ఉంటుంది. అంతే. సో మౌనిక, ఈవిడ మీ మదరే కదా? అవును. నేను మీ మదర్ లైఫ్ స్టైల్ అంతా కూడా చూశాను. అండ్ మీ మదర్ తాలూకా పెద్దమ్మ గారిని కూడా నేను చూశాను. సో మీ రూట్స్ అయితే ఇవే, మేమైతే పల్లెటూరులే. అమ్మ ప్రతి పనిలో కూడా ఒక ఎక్సర్సైజ్ని వెతుక్కుంటున్నారు. యాక్చువల్లీ ఆవిడకి తెలియదు, ఆవిడకైతే ఆ పనిలో ఇది ఎక్సర్సైజ్ ఉందనే నాలెడ్జ్ కూడా లేదు. ఉదాహరణకి ఏంటంటే చక్కగా బావికెళ్ళి వాటర్ని ఆవిడే పుల్ చేసుకొని తీసుకొచ్చుకుంటున్నారు. చక్కగా హ్యాండ్ మజిల్ ఎక్సర్సైజ్ కూడా చేశారు. అలాగే ఇప్పటికీ కూడా మీ పెద్దమ్మ గారు కూడా కట్టెల పొయ్యి మీదే వండుతున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్లో ఆకుకూర ఉంది, పప్పు ఉంది, అలాగే మధ్యాహ్నం తినే ఫుడ్ దగ్గర నుంచి కొర్రలు, ఊదలు, ఇలా ప్రతిదీ కూడా ఒక డైట్ అండ్ న్యూట్రిషనల్ ఓరియంటెడ్ ఫుడ్డే ఉంది. మరి మీరు కనీసం మీరు అంటే మీ లైఫ్ స్టైల్, మీ డైలీ మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత ఆవిడ లైఫ్ స్టైల్ని కూడా నేను చూసి ఆవిడని అడిగిన తర్వాత చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీ షెడ్యూల్లో కనీసం ఒక ఫ్రూట్ లేదు, ఒక లిక్విడ్ లేదు, అట్లీస్ట్ ఒక హోమ్ ఫుడ్డే లేదు. అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే అసలు అది లేనే లేదని నాకు అర్థమవుతుంది. మరి మేడం లైఫ్ స్టైల్లో ఫిజికల్ ఎక్సర్సైజ్కి పెద్ద పార్ట్ అంటే వేరేగా ఇవ్వకపోయినా ప్రతి పనిలో కూడా ఆవిడ ఫిజికల్గా ఇన్వాల్వ్ అయి చేస్తున్నవే ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసి మేడంకి ఒక 50 ఉండొచ్చు. మేడం ఏజ్కి మీ ఏజ్కి ఒక హాఫ్ డిఫరెన్సెస్ ఉంటుంది. బట్ మేడంకి లేని ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఇది ఖచ్చితంగా మనం లీడ్ చేస్తున్న లైఫ్ స్టైలే కదా. అంటే ఒక ఫుడ్ని మనం తీసుకున్నట్టయితే ఫుడ్లో ఉండవలసిన న్యూట్రిషనల్ కానీ బ్యాలెన్స్ కానీ మీ అమ్మాయి ఏమీ లేదు, ఏం తీసుకోవట్లేదు అసలు. అండ్ మీరేంటంటే మీకు తెలియకపోయినా కూడా అన్ని మంచి మంచి వాల్యూస్ ఉన్న ఫుడ్డే మీరు తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఆరోగ్యం ఉంది, ఇక్కడ కంప్లీట్లీ ఆరోగ్యం లేనట్టే కదా. ఓకే మేడం, మీరు చెప్తుంటే అర్థమవుతుంది మేడం. నాకు నా లైఫ్ స్టైల్ బట్టి నేను నా హెల్త్కి కేర్ తీసుకోలేకపోతున్నాను. సో నేను నేచర్స్ గిఫ్ట్కి అపార్ట్మెంట్ తీసుకొని రావాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అమ్మ. యాక్చువల్గా నేచర్స్ గిఫ్ట్ వరకు మీరు రావాలి అనుకుంటున్నారు, ఎందుకంటే మీరు అక్కడ సిటీ వాతావరణంలో ఉంటున్నారు కాబట్టి. అదే గనక ఒకవేళ మీరు ఇక్కడే ఉంటే నేను ఖచ్చితంగా మీకు నేచర్స్ గిఫ్ట్కి రమ్మని చెప్పను. ఎందుకంటే మీరు ఉంటుంది, మీ మదర్ ఉంటుంది కూడా నేచర్లోనే. బట్ మీరు అకార్డింగ్లీ యువర్ జాబ్ కాబట్టి సిటీలో ఉంటున్నారు. సో అక్కడ వాతావరణ పరిస్థితులు బట్టి మీకు నేను డైట్ ప్లాన్ చేస్తాను. అలాగే ప్రతి ఎక్సర్సైజ్ ఇక్కడ ఓరియంటేషన్గా మనం చేయలేం కాబట్టి అక్కడికి ఉండే పరిస్థితి బట్టి నేను ఎక్సర్సైజెస్ కూడా చెప్తాను. అట్లీస్ట్ మీరు ఇప్పటి నుంచైనా మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఇలా చిన్న చిన్న ఆరోగ్యపు సమస్యలకి మీరు బయటకి హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మోర్ ఓవర్ మెడిసిన్స్ కూడా వేసుకోక్కర్లేదు. సరేనా అమ్మా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి.